ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పంచకమని దక్కించుకున్న గజగండ ఇంకా బలవంతుడిగా మారిపోతాడని ఇంకా గురువుగారు చెప్తారు. గాయత్రి పాప, విశాల్ ఇద్దరు జాగ్రత్తగా ఉండమని, మీ ఇద్దరినే గజగండ లక్ష్యంగా పెట్టుకొని ఉంటాడని ఇంకా గురువుగారు అంటారు. ఇంకా మరోవైపు విక్రాంత్ బయట కూర్చొని ఫైల్స్ చూస్తూ ఉంటే ఇంకా సుమన కోపంతో అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఇంకా దురంధర ఇంకా సుమనని కొట్టడం ఇంకా గుర్తు చేసుకొని తిట్టుకుంటూ ఉంటుంది. విక్రాంత్ కూడా సుమనను సెటైల్ వేస్తూ ఉంటాడు. ఏ పేస్ట్ వాడుతున్నావు సుమన, ఎంతమంది కొట్టినా నీ పళ్ళు ఊడడం లేదు అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అక్క పంచకమని తీసుకొని వచ్చి ఉంటే కథ వేరేలాగా ఉండేది అని చెప్పి అంటుంది. ఇంకా సొంత అక్క అయిన నైని వదిని ఓదార్చలేదని చెప్పి ఇంకా విక్రాంత్ సుమనని తిడుతూ ఉంటాడు. ఇంకా మరోవైపు తిలోత్తమ, వల్లభ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తిలోత్తమ, ఈ అమ్మ అన్న మాట నిలబెట్టుకోలేకపోయింది అన్న బాధ కొంచెమైనా ఉందారా నీకు అని అంటే ఇంకా వల్లభ అర్థం కాలేదు మా అమ్మ అని అంటే ఇంకా తిలోత్తమ, పంచకమని గురించి తెలిసాక మనం దాన్ని కావాలి అనుకున్నాం కదా, కానీ ఇప్పుడు అది గజగండ కొట్టేశాడు, అది మనకి కదా దక్కాల్సింది, గజగండ దగ్గర ఉన్న పంచకమని మనం ఇప్పుడు కొట్టేయాలి అని చెప్పి అంటుంది. ఇంకా వల్లభ, వాడు ఇప్పుడు చాలా బలవంతుడు కదా, మనం ఏం కొట్టేలేమనంటే ఇంకా తిలోత్తమ, తెలివికి మించిన శక్తి ఏ ఆయుధానికి ఉండదు వల్లభ, నమ్మించి మోసం చేస్తే ఏదైనా సరే వశమవుతుంది. నైని కష్టాన్ని గజగండ దోచుకున్నాడు, ఇప్పుడు మాయావేషం వేయగలిగిన గజగండను ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచించాలి. పంచకమని గురించి పూర్తిగా తెలిసిన గాయత్రీదేవి నైనికి ఏం చెప్తుందో అది తెలుసుకోవాలి అని అంటే ఇంకా వల్లభ, మరి గజగండకి తెలియదా అని అంటే ఇంకా తిలోత్తమ, అక్కడే ఉంది కదరా అసలు ట్విస్టు. విశాల్ డల్గా కూర్చొని ఉంటే ఇంకా దురంధర, హాస్ని ఇంకా అక్కడికి వస్తారు. నైని కూడా వస్తుంది. ఇంకా నైని కూడా పంచకమని పోయిందని చెప్పి బాధపడుతూ ఉంటుంది. నైని, విశాల్ బాధగా ఉంటే ఇంకా వాళ్ళని ఓదార్చడానికి దురంధర, హాస్ని పనులు, భోజనాలు అంటూ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దురంధర, నువ్వు మంచోడివి కాబట్టి సరిపోయింది, అదే వేరే ఎవరైనా గెటౌట్ అనేవాళ్ళు అని అంటే ఇంకా నైని, బాబుగారు ఎప్పుడు అలా అనరు, ముఖ్యంగా ఆడవాళ్ళ మీద అస్సలు అరవరు అని అంటే ఇంకా దురంధర, ఏదేమైనా గజగండ గురువుగారిలా ఇంటికి వచ్చి చేసిన మోసాన్ని మర్చిపోలేమని అంటే ఇంకా హాసిని, పూజారిలా వచ్చి విశాల్ చెయ్యి పూర్తిగా కదలకుండా చేసింది కూడా వాడే అనుకుంటానంటే ఇంకా నైని, అవునక్క, అతన్ని ఇంతకుముందు మనం చూడలేదు కాబట్టి కుట్ర అని తెలుసుకోలేకపోయామనంటే ఇంకా విశాల్, అమ్మ వాళ్ళకి తెలిసినా బాగుండేది అని అంటే ఇంకా హాస్ని, వాళ్ళకి తెలిసినా కూడా అలాగే చేసుండేవారు అని అంటే ఇంకా నైని, బాబుగారు మీరు నన్ను క్షమించాలి, పంచకమని తీసుకురాలేకపోయాను అని అంటే ఇంకా విశాల్, నువ్వు సారీ చెప్పకూడదు, నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తిరిగి వచ్చి నన్ను బ్రతికిచ్చావని అంటే ఇంకా గజగండ పంచకమని ఎదురుగా పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇంతలో తిలోత్తమ అక్కడికి వస్తుంది. పంచకమని ఎక్కడుందని తిలోత్తమ గజగండని అడిగితే పెట్టెలో ఉందని తన ఎదురుగా ఉన్న పెట్టెను చూపిస్తాడు. తిలోత్తమ మనసులో, ఈ పెట్టెలో పంచకమని ఉందని ముందే తెలిసి ఉంటే గజగండ ధ్యానం చేసేటప్పుడు పెట్టె పట్టుకొని పారిపోయేదాన్ని అని చెప్పి అనుకుంటుంది. ఇక పంచకమని చూపించమని గజగండని అడుగుతుంది. గజగండ పెట్టె తిలోత్తమ చేతిలో పెట్టగానే తన చేత్తో పట్టుకొని పంచకమని చూస్తూ ఉంటుంది. ఇంకా పంచకమని ప్రభావం ఇప్పుడే ఉంటుందా అని తిలోత్తమ అడిగితే, నేను నైని దగ్గర తీసుకున్నా కాబట్టి పక్షం రోజులు అయితే అమావాస్య రోజు దాని ప్రభావం ఉంటుందని అంటాడు ఇంకా గజగండ. ఇంకా తిలోత్తమ పంచకమని తన చేతిలో దాచుకొని పెట్టె మూసేసి అందులో గజగండకి ఇంకా ఇచ్చేస్తుంది. ఇంకా తిలోత్తమ వెళ్తుంటే గజగండ ఆపి, పంచకమని దొంగిలించిన నువ్వు 6 అడుగులు వేస్తే చనిపోతావని చెప్తాడు. ఇంకా తిలోత్తమ షాక్ అవుతుంది. పంచకమని పెట్టెలో పెట్టకపోతే నెత్తురు కక్కుకొని చస్తావని అంటాడు. ఇంకా తిలోత్తమ, నువ్వు కనిపెడతావో లేదో ఇలాగా చేశానని చెప్పి అంటుంది. ఇంకా మరోవైపు పెద్దబొట్టమ్మ ఇంటికి వచ్చి, మా పాపని ఒక్కసారి ఎత్తుకుంటా అని సుమనతో అంటుంది. మన పాప ఏంటి అని సుమన పెద్దబొట్టమ్మ తిడుతుంది. ఇంకా ఇల్లు మారామని ఎలా తెలుసుకొని వచ్చావని చెప్పి సుమన అడుగుతుంది. పాపను ఎత్తుకుంటా అంటే సుమన ఇంకా ముట్టుకోవద్దని అంటుంది. నన్ను శ్రీమంతురాలు చేస్తానని మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేదని అంటుంది. ఇంకా సుమన మాటలు నైని వాళ్ళు విని ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పెద్దబొట్టమ్మ సుమనతో, నైని పంచకమని తీసుకువస్తే ఆపుతావు అని చెప్పాను కదా అని చెప్పి అంటుంది. ఇంకా దానికి సుమన, మా అక్క ఇంటి వరకు తీసుకురాలేకపోయింది, దానికి నేనేం చేయాలి అని చెప్పి నీ మాట విని విశాల్ బావని గుడి వరకు తీసుకువచ్చి తేలు కుట్టే వరకు చేయగలిగానని అంటుంది. ఆ మాటలు ఇంకా నైని వాళ్ళు విని ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.